అమ్మ సేవ చేయడం వ్రతంలో అంటే వ్రతం చేసుకుంటున్న అమ్మకి సేవ చేసి బిడ్డలు తరిస్తాడు. కొడుకు పక్కన ఉండాలి, అల్లుడు ఉండాలి. పోని కూతురు ఎక్కడో పెళ్లి చేసుకుని కూతురు ఎక్కడో చేసుకుంటోంది, అల్లుడు అక్కడ ఉన్నాడు. కొడుకు ఉండాలి, కోడలు అత్తగారి పక్కన కూర్చుని చేసుకుంటోంది, భర్త పక్కన ఉండాలి. అంతేగాని ఆవిడ చేసుకుంటోందని నేను పేపర్ చదువుకోవడం టీవీ చూసుకోవడం కాదు. అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు చేయించాలి వ్రతం అంటే భర్త చేయించాలి. ఎందుకని అంటే భర్త గురువు, ఆయన చేయించాలి వ్రతం. అథవా నీకు రాదు పోని వదిలిపెట్టేసేయి. ఏ ఉపచారంతో నీరాజనం అన్నప్పుడు కర్పూరం వెలిగించేది దూరంగా ఉందని అర్థం కావట్లేదా? అదైనా దగ్గరికి తీసుకెళ్లి అందించాలి. పాపం బతికున్నంత కాలం వండి పెడుతోంది, ఒక్క వ్రతం చేసుకుంటున్నప్పుడు నీరాజన పరికరం అందించద్దు? తీసుకెళ్లి నీరాజన పరికరాన్ని దగ్గరగా అందించాలి. అప్పుడు ఆ ఇంట ఉన్నటువంటి ఐకమత్యతకి ఆ భక్తికి ఆవిడ ప్రీతి చెందుతుంది. ఇది చారుమతీ వృత్తాంతం చేత ప్రతిపాదింపబడిన విషయం. అందుకు శివుడు అన్నాడు, పార్వతి ఇది మనోహరం. మనోహరం అంటే మనస్సుని హరిస్తుంది. ఎప్పుడు చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగుందో, నిజంగా ఎంత బాగా చేసుకుందో ఆవిడ వరలక్ష్మి వ్రతం, మా అందరికీ కూడానండి ఏమిటో వ్రతం చేసుకున్న అనుభూతి కలిగిందండి అంటారు. అంత గొప్పగా చెయ్యాలి. అంత గొప్పగా చెయ్యాలంటే చక్కగా శ్రావణ శుక్రవారం వస్తోంది అంటే లక్ష్మీవారం నాడు మధ్యాహ్నమే మామిడి మండలు తెచ్చుకుని తోరణాలు కట్టుకుని, అయిన దానికి కాని దానికి పనివాడు పనిపిల్ల తోరణాలు కట్టక్కర్లేదు, ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు తోరణం. ఓ తోరణం కట్టుకుని అదంతా కూడా వ్రతంలో అంతర్భాగం. నీ గుమ్మానికో అన్ని గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని, శ్రావణ మాసంలో ఎక్కడ మామిడి పువ్వు మామిడికాయ ఉండదు. ఎక్కడికెళ్ళి మామిడి చెట్టుకి 4 మండలు కోసుకుంటారన్నా ఎవరు ఏమనరు. తెచ్చుకుని ఆకులు కట్టుకోవడం ఎందుకు? 4 కొమ్మలు నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవు. తెచ్చుకుని చక్కగా తోరణం కట్టుకుని ఇంటికి లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని, అది వ్రతమస్తి మనోహరం. ఏవేవి లక్ష్మీస్థానములో ఆ లక్ష్మీస్థానములన్నీ కూడా అలంకృతము కావాలి. అసలు లక్ష్మీదేవి పరవశించిపోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి. అదంతా కూడా ప్రకటనమయ్యేది పూజలో. అసలు దానికి ముందు నేపథ్యం ఎంత సంతోషమో ఆ వ్రతం చేయడంలో. అంత మనోహరంగా వ్రతం చేస్తే అది అంతా పూర్తి చేసి తోర పూజ అంటారు. అంటే ఈమె వ్రతమాచరణ పూర్తి చేసినది అని నవగ్రంథులని 9 గ్రంథులకు పూజ చేస్తారు. ఒక్కొక్క ముడి ఒక్కొక్క రకమైన అభ్యున్నతికి కారకం. మనకి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, 9 మీదే ఆధ్యాత్మ తత్వం అంతా నడుస్తుంది. వినాయక నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఏమిటి నవరాత్రులు? రాత్రులు ఏం చేశాం మనం? రాత్రి ఏమైనా పూజ చేస్తామా? పోనీ శివరాత్రి అంటే జాగరణ చేస్తాం. మరి నవరాత్రి